ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష సంఖ్యా శాస్త్రవేత్త రెహమాన్ గారు ఉన్నారు. వారిని అడిగి మన సందేహాలను తెలుసుకుందాం. గురుగారు, మరి పెళ్లికి ఎంత ముహూర్తం బాగున్నా, పేరు బలాలు బాగున్నా 5, 14, 23 తేదీల్లో వివాహం చేసుకోకూడదు అంటారు. ఎందుకని గురుగారు? 5 అంటే బుధుడు, 5 అన్న 14, 1, 4, 5, 23, 2, 3, 5. 5 అంటే బుధుడు, నపుంసక గ్రహం. ఎవరితో గొడవ పడరు, కామ్గా ఉంటారు. ఈ 5, 14, 23 తారీఖులో వేరే ఏ పని చేసినా చాలా అద్భుతం. ఇల్లు ఓపెనింగ్, జాబ్లో జాయిన్ అవటం, చదువులో జాయిన్ అవటం, స్కూల్కి వెళ్ళటం, ఇవన్నీ 5, 14, 23 తారీఖు ఏ పని చేసినా కానీ అద్భుతం. వివాహానికి పనికిరాడు. ఎందుకని? నపుంసక గ్రహం కాబట్టి. మీకు తెలుసో తెలీదు, 5, 14, 23 తారీఖులలో పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట జనానికి అందరికీ అబ్బా ఆది దంపతులు, ఇలాంటి ఫ్యామిలీస్ అసలు ఉంటాయా ఈ ప్రపంచంలో, ఎంత మంచి జంట అనుకున్నావు అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. అయ్యో, వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. పెళ్లి చేసుకొని 5, 14, 23 తారీఖుల్లో పెళ్ళి అయిన వాళ్ళు డేటు, మంత్, ఇయర్ కలిపితే 5 వచ్చినా అన్నా చెల్లెళ్ళ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంది. బయటికి మాత్రమే ఆది దంపతులు. వాళ్ళకి మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. ఎందుకని? వీళ్ళు నపుంసక గ్రహం కదా, మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. నేను ఎంతో మంది చూశాను, 22 ఏళ్ళు వచ్చి అలా పొనుకొని వాళ్ళ పిల్లలు గీ అంటుంటారు. అదే హైపర్ యాక్టివ్ పిల్లలని, ఇలా డిస్టర్బ్డ్ పిల్లలు, ఆ మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు, వీళ్ళందరూ 5, 14, 23 తారీఖుల్లో పెళ్లి చేసుకున్న డేటు, మంత్, ఇయర్ కలిపితే 5, 14, 23 వచ్చినా వాళ్ళే. లేదా ఈ అమ్మాయి ఏమో ఇండియాలో ఉండిద్ది, ఆ అబ్బాయి ఏమో అమెరికాలో ఉంటాడు. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు, 15 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు ఒక 3 రోజులు పోయిద్ది, వెళ్ళేటప్పుడు ఒక 3 రోజులు పోయిద్ది, ఒక వారం ఉండి వెళ్తాడు. ఇలా డిస్టర్బ్డ్ అంటే డిస్టర్బ్డ్ నంబర్. మరి 5 చాలా మంచిది కదండి. ఎస్, 5 చాలా మంచిది. ఆ విషయం పాపం పంతులు గారికి కూడా తెలుసు. 5 అంటే బుధుడని తెలుసు, ఇది నపుంసక గ్రహం అని తెలుసు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 5వ తారీఖు అంతా మంచిదే కదా, అన్ని మంచి జరుగుతున్నాయి కదా, ముహూర్తం బలంగా వచ్చింది కదా అని క్యాజువల్గా ముహూర్తం పెట్టేస్తారు. వివాహ సమస్యలు వస్తాయి. వీళ్ళ భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండదు, పిల్లల మధ్య అనుకూలత ఉండదు. లేదండి, నాకు తెలిసి భార్యాభర్తలు చాలా బాగున్నారు. ఎస్, వాళ్ళ పిల్లలకు బాగోదు. ఇంకా పర్సనల్ లైఫ్ ఏం బాగుండిద్ది? ఆ పిల్లోడు గీ అంటుంటే హైపర్ యాక్టివ్ పిల్లోడు ఏదైనా పూజకి వెళ్తే యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞంలో చేయి పెడుతుంటాడు అబ్బాయి. వీళ్ళు ఇంక యజ్ఞం యాడ్ చేస్తారు. ఇలాంటి లైఫ్లు అనిపించాలి. ఒకవేళ మీరెవరైనా 5, 14, 23 తారీఖుల్లో పెళ్లి చేసుకొని ఉన్నా డేటు, మంత్, ఇయర్ కలపండి. కలిపిన 5 వస్తాయి టోటల్. అంటే టోటల్ సపోజ్ 32 వచ్చింది అనుకో, 3, 2 ఎంతమ్మా? 5. అలా వచ్చిన దయచేసి ముందే చెప్తున్నా, నన్ను కలవండి. నన్ను కలుస్తాం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే చక్కటి రెమెడీ ఇస్తా, మంచి కౌన్సిలింగ్ ఇస్తా, మంచి పిల్లలు పుట్టేటట్టు చేసి పెడతా, అన్ని రకాల రెమెడీస్ ఇస్తా. ఎందుకంటే ప్రాబ్లం కనుక్కున్నవాడు సొల్యూషన్ ఇస్తాడు. ఎవరైతే ప్రాబ్లం కనుక్కున్నారో వాళ్ళు మాత్రమే మనకి రిజల్ట్స్ ఇవ్వగలరు. ఇప్పుడు నేను మా అబ్బాయి పెళ్ళికి కూడా పంతులు గారిని అడుగుతుంటే అద్భుతమైన ముహూర్తాలు ఇస్తున్నారు. దానిలో 5, 8 ఇంకోటో వస్తుంది. ఇది వద్దండి అయినా వాళ్ళు ఎందుకు ఇస్తున్నారంటే తెలియక పాపం. వాళ్ళకి నాకు మధ్య ఎంతో మంచి రిలేషన్షిప్ ఉంది, మా అబ్బాయికి మంచి ముహూర్తం ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం కాదు, కానీ తెలియక ఇస్తున్నారు. అట్లా కాదండి, ఇట్లా చేయండి అని చెప్పి. ఒకరోజు అయితే ఒక ఏలూరులో నేను ఆఫీస్లో కూర్చొని ఉంటే పురోహితులు 25 మంది వచ్చారు నా దగ్గరికి. ఏంటా ఇంతమంది వచ్చారు అసలు ఏంటా అని మనకు కూడా డౌట్ వస్తుంది కదా. ఏంటి సార్ అని నమస్కారం పెట్టి, ఎందుకంటే వారికి నమస్కారం పెట్టుకుంటే మనకి పుణ్యం కాబట్టి నమస్కారం పెట్టి, ఏంటండి అంటే అద్భుతమైన విషయాలు చెప్తున్నావయ్యా టీవీలో అని అబ్బాయి అతను రాసిన నోట్స్ చూపించాడు. నాకు కూడా తెలియదు అన్ని విషయాలు. ఇవన్నీ రాసాము, ఎలాంటి పెళ్ళిళ్ళు చేయాలి, ఏ డేట్లో చేయాలి, ఏంటి అని రాసావు, అద్భుతమైన విషయాలు చెప్తున్నావు, అందుకని నిన్ను ఒక్కసారి మనస్ఫూర్తిగా నిన్ను ఎంతమంది పురోహితులు నాకు ఫ్యాన్స్ ఉన్నారమ్మా.
ఓకే. ఎంతమంది నన్ను అలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ స్థాయిలో ఉన్నా. ఎందుకంటే ముందు నుంచి చెప్తున్నా, వారు నన్ను ఎంకరేజ్ చేస్తేనే నేను ఈ స్థాయిలో ఉండగలను. ఎందుకని నేను కూడా వారిని అడిగి సలహాలు తీసుకుంటూ మన సొసైటీకి మంచి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అవినాభావ సంబంధం ఉన్నది. చేసి మొత్తం అయినాక మా వాడికి ఒకడికి 55 ఏళ్ళు వచ్చినాయండి, పెళ్లి కాలేదు. ఏమైనా చేసి పెట్టండి అంటే దేవుడి దయ వల్ల ఆయనకు కూడా పెళ్ళయిందమ్మా 4 రోజులు. ఓకే. 55 ఏళ్ళు. అది నా దగ్గరికి వస్తే ఉపయోగం. కొంతమందికి వాక్శుద్ధి అని ఉంటుందమ్మా, ఊరికినే జరగవు ఏవి. నాకు ఆ భగవంతుడు ఈ పని చెయ్యాలని నాకు జన్మనిచ్చి పంపాడమ్మా. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పని, ఒకళ్ళని యాంకరింగ్ చేయమని, ఒకళ్ళని కెమెరా తీయమని, ఒకళ్ళని ఇంకోటి చేయమని పంపిస్తాడమ్మా. ఒకళ్ళని ప్రైమ్ మినిస్టర్గా ఉండమని, ఒకళ్ళని రాష్ట్రపతిగా ఉండమని పంపిస్తాడమ్మా. అలా నేను అనుకుంటున్నాను, నన్ను భగవంతుడు ఇలా 10 మందికి మంచి చెప్పి వాళ్ళకి ఉన్నటువంటి రకరకాల సమస్యల్ని భగవంతుడి తరపున సాల్వ్ చేయమని చెప్పి నన్ను పంపించాడని చెప్పి నేను నమ్ముతున్నా. ఎందుకంటే ప్రజలు కూడా నన్ను అలానే ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ఎంకరేజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా నేను ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి ఇలా చేయడం జరుగుతుంది. సో మీకు ఏమన్నా మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి నన్ను కలవండి. ఒకవేళ మీ మ్యారేజ్ డేట్లో తప్పు ఉందా, లేదా మీ డేట్లో తప్పు ఉందా, మీ పేరులో తప్పు ఉందా అన్నీ చూసి మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. నమస్కారం. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి